అదేవిధంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల కార్మికులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మద్దతుతో పాటు విద్యుత్ రంగంలో కార్మికులు పోరాటం చేస్తే ఎట్లా ఉంటుందో గత ప్రభుత్వాలకు మనం పోరాటాల ద్వారా గుణపాఠం చెప్పినటువంటి చరిత్ర కూడా ఉంది. ఆ కరెంటును పంపేటువంటి కార్మికులు, అందులో పనిచేసేటువంటి వాళ్ళు చక్కగా సంతోషంగా పనిచేస్తే ఉచిత కరెంట్ అనేది ఇంటికి వెళ్తుంది. ఆ ఉచిత కరెంటుకు ఎక్కడన్నా బ్రేక్ అయిందంటే ప్రశంసలు జల్లు కురిపించేటువంటి ప్రజలు రాళ్ల వర్షం కురిపించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అన్నటువంటిది ఈ ప్రభుత్వానికి గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ రోజున ఉచిత కరెంటు అనే ప్రజల యొక్క మన్నలను పొందిస్తుంది. ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈ పోరాటాన్ని అటువైపు కనుక మలుచుమంటారా అని చెప్పి ఈరోజు మనం రేవంత్ రెడ్డి సర్కార్ను మనం అడగదలుచుకున్నాం. నీ ఫీజుని వీకేయమంటావా అని అడగదలుచుకున్నాం. నీ సుచ్చును ఆపేయమని చెప్పి అడుగుతున్నావా అని చెప్పి అడుగుతున్నాం. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పోయి దాసోహం నుంచి ఇక్కడికి వచ్చేది. నువ్వు దాసోహం నుంచి ఏం తెచ్చినా మాకు సంబంధం లేదు, ఏం తెస్తావో కాదు. కానీ నీ ప్రభుత్వం పైన అనేక ఆశలు పెట్టుకొని నీ ప్రభుత్వాన్ని గెలిపించిన, నీకు ఓటేసి గెలిపించినటువంటి ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి నువ్వు ఏమిస్తున్నావో చెప్పు అని చెప్పి సందర్భంగా మనం అడగదలుచుకున్నామని చెప్పి అనుకున్నాం. కుటుంబాలు ఆనందంగా ఉంటాయని చెప్పి అనుకున్నాం. దేనికి వెనుకడుగు వేయకుండా ఉద్యమాలు చేయాలి. ఆ ఉద్యమాల్లో ఉద్యోగం పోయినా పర్వాలేదు, జైలు పాలైనా పర్లేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర బాగుంటుందని చెప్పి కొత్త ముచ్చట ముందుకు తీసుకొచ్చాడు. మూసీ నది సుందరీకరణ 1,00,000 కోట్ల ప్రాజెక్టు. మరి మూసీ నది సుందరీకరణ చేయడానికి నీ దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ నీ ప్రభుత్వము 4 కాళ్ళ మీద, అంటే కుర్చీ 4 కాళ్ళు చక్కగా నిలబడి ఉంటే ఆ కుర్చీ మీద కూకోవడానికి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గము వాళ్ళు శ్రమ చేసి రాష్ట్రాన్ని చేస్తే ఈ కార్మిక వర్గానికి వాళ్ళ సమస్యలు చర్చించి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని పరిష్కారం చేయడానికి నీకెందుకు చేతులు రావడం లేదని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు చేతులు రావడం లేదు? ఈ కార్మికులు, ఈ ప్రజలు తెలంగాణ వాళ్ళు కాదా? ఈ కార్మికులు తెలంగాణ కోసం కొట్లాడలేదా? ఈ కార్మికులు జీతభత్యాలు పోగొట్టుకోలేదా? ఈ కార్మికులు జైలు పాలు కాలేదా? కేసుల పాలు కాలేదా? వీళ్ళందరి త్యాగ ఫలితమే కదా ఉమ్మడి రాష్ట్రానికి ఒకే ముఖ్యమంత్రి ఉండాల్సింది. ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు అయితే ఈరోజు ముఖ్యమంత్రి స్థానం నీకు కూడా వచ్చింది. ఆ ముఖ్యమంత్రి స్థానము ఈరోజు ఎమ్మెల్యేలు కావాలన్నా, మంత్రులు కావాలన్నా, లేకపోతే ఎంపీలు కావాలన్నా ఇగో రాష్ట్రం సపరేట్ అయితే కొత్త పాలన వచ్చింది, కొత్త ప్రజాప్రతినిధులు వచ్చిండ్రు, వాళ్ళందరూ రావడానికి మనందరం కారణం కాదా అని చెప్పి అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీతాలు ఎంతుండే? మీ జీతాలు ఎంతుండే? ముఖ్యమంత్రి జీతం ఎంతుండే? ఎమ్మెల్యే జీతం ఎంతుండే? మంత్రి జీతం ఎంతుండే? కార్ అలవెన్స్ ఎంతుండే? టెలిఫోన్ అలవెన్స్ ఎంతుండే? పెట్రోల్ అలవెన్స్ ఎంతుండే? విమానాల అలవెన్స్ ఎంతుండే? క్యాంటీన్ అలవెన్స్ ఎంతుండే? అవన్నీ అట్లనే ఉన్నాయా? అట్లా లేవు, అట్లా లేనే లేవు. అమాంతం ఈరోజు ఎన్ని లక్షల రూపాయలు ముఖ్యమంత్రి జీతం, ఒక మంత్రి జీతం ఎన్ని లక్షలు, ఒక ఎమ్మెల్యే జీతం ఎన్ని లక్షలు, కార్ అలవెన్స్ ఎంత అంటే ఒక కార్ అలవెన్స్లో ఒక సగం జీతం కూడా కాదు మనకిచ్చేది. వాళ్ళు కార్ అలవెన్స్లో వాళ్ళు నెలలో టీ ఖర్చు పేరుతో తీసుకునేటువంటి ఆ ఖర్చుల బిల్లులో సగం కాదు ఈరోజు మనకి ఇచ్చేటువంటి జీతం. అంటే తెలంగాణలో ఉన్నటువంటి డబ్బులు, తెలంగాణలో ఉన్నటువంటి సంపదను
మీరు జీతాలు పెంచుకోవడం కోసము, మీరు సౌకర్యాలు పెంచుకోవడం కోసం కాదు కదా. ఇగో ఈ కష్టపడి రెక్కలు ముక్కలు చేసి పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి జీతాలు పెంచకపోతే కుదరది అనేటువంటి పద్ధతిలో ఈరోజు మన పోరాటం జరగాలి. అందుకే మిత్రులారా, ఈరోజు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో మనకు కొన్ని విషయాలు అర్థం కావు. ఎందుకు ఈ ముచ్చటంటే కొద్దిగా మీరు కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ విద్యుత్ సంస్థను ఏం చేసిండు? ప్రపంచ బ్యాంకు చేతులకు ఒగ్గిపోయి 3 ముక్కలు చేయాలని చెప్పి ప్రయత్నం